అది ఇక్కడ పంచితే బాగుంది బ్రో. సైడ్ అవ్వండి, సైడ్ 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 వచ్చేయండి, సైడ్ వచ్చేయమని సైడ్ రామాకే చెప్పడా ఇలా ఇలా అదే చెప్పాను. మన అంటలేదు, నేను బాగా అంటున్నా. ఇది ఈవినింగ్ 4-5 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత జీవీఎంసీ స్టేడియంలో, మన విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్స్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగ మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పునాది దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఇంగ్లీష్ సేమ్ సెట్. ఓకే, యా. గుడ్ మార్నింగ్ everybody. Today May 18th 2026 is a World International Museum Day. So today in Vijayawada from Bapu Museum we are starting 5K walk, heritage walk, and full day there will be power packed events like quiz competition, painting competition, then photography competition followed by academic discussions, and culmination with the live music concert by the popular singers like our పేరేమన్నారు, sorry, popular singers like Geeta Madhuri. This program is mainly being conducted to motivate the young generations and to let them know our history, tradition, our rich culture. For this program, so many people, mainly from the state government, tourism department, then archaeology department, and the entire district administration in association with the Shreyas Media, we are conducting for this. So many NGOs like Intac, then our Jignasa and other organizations are participating, and this Bapu Museum has a unique importance. Here is the where Pingali Venkayya ji has handed over the national flag to the Gandhiji during our independence struggle. So by respecting the tradition, we are trying to make our younger generation to understand this concept and take forward this heritage and culture, so that we should be happily and with the proper strategy and planning achieving the vision Andhra Pradesh and Vikasit Bharat. Thank you. Come here. Very good. You are come here. బయట
కోటేశ్వర్ ఇక్కడి నుంచే చేద్దాం. మన వారసత్వం మన వారసత్వం మన వారసత్వం మన వారసత్వం మన వారసత్వం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి
వారసత్వ సంపదను 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 చెప్పరా ఏమో అన్నాడుగా లేవు తమ్ముడు స్లో ఓకే మహేష్ మనిషి ఉంది హ్యాపీ పండుగ
ఎక్కడ వెనకాల ఉన్నా బ్యాక్ సైడ్ వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మొత్తం కాపాడాలి కాపాడుకోవాలి 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 కాపాడాలి ఓకే కాపాడాలి 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 మన గౌరవం మన గౌరవం మన గౌరవం మన గౌరవం మన గౌరవం మన గౌరవం పరిగెట్టను అన్నెందుకయ్యా Take left, take left. మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద 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 సైడ్ రండి పరిగెట్టకూడదు నెమ్మదిగా నడవాలి వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం 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 వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద
వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం సెంటర్కి దూరం కదా వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం బ్రో మ్యూజియం వర్ధిల్లాలి మ్యూజియం వర్ధిల్లాలి మ్యూజియం వర్ధిల్లాలి మన గౌరవం మన గౌరవం మన గౌరవం మ్యూజియం వర్ధిల్లాలి మ్యూజియం వర్ధిల్లాలి మన గౌరవం మన గౌరవం వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద కాపాడుకోవాలి 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 మన గౌరవం మన గౌరవం మ్యూజియం వర్ధిల్లాలి మ్యూజియం వర్ధిల్లాలి మన గౌరవం మన గౌరవం మన గౌరవం మన గౌరవం వారసత్వ సంపద 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 కడమనా మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద 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 మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం మన మ్యూజియం
మ్యూజియం మన మ్యూజియం వారసత్వ సంపద మన మ్యూజియం వారసత్వ సంపద మన మ్యూజియం వర్ధిల్లాలి. వారసత్వ సంపద మన మ్యూజియం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం వారసత్వ సంపద కాపాడుకోవాలి. 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 మన మ్యూజియం మన గౌరవం వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన గౌరవం వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. వారసత్వ సంపద కాపాడుకోవాలి. మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన గౌరవం వారసత్వ సంపద కాపాడుకోవాలి. మన మ్యూజియం మన మ్యూజియం మన గౌరవం మన మ్యూజియం మన మ్యూజియం మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మనకు రక్ష మ్యూజియంను సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. మనకు గొప్ప మన సంస్కృతియే మనకు గొప్ప మన సంస్కృతియే మనకు గొప్ప మన సంస్కృతియే మనకు గొప్ప మన సంస్కృతియే మనకు గొప్ప మన వారసత్వమే మనకు గొప్ప మన వారసత్వమే మనకు గొప్ప మన వారసత్వమే భావితరాలకు భవిష్యత్తు 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 మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మనకు రక్ష మన వారసత్వమే మన వారసత్వమే సందర్శించాలి సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి సందర్శించాలి. సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి సందర్శించాలి. సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి సందర్శించాలి. సందర్శించాలి. మ్యూజియంను సందర్శించాలి. వారసత్వం కాపాడుకోవాలి. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలి. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలి. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలి. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలి. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలి. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలి. మ్యూజియము మన మ్యూజియమే మనకు సంపద మన సంపద మన మ్యూజియమే మనకు సంపద మన మ్యూజియమే మనకు సంపద మన మ్యూజియమే మనకు సంపద మన మ్యూజియమే మనకు సంపద రావాలి మన మ్యూజియంకు రావాలి. బాపు మ్యూజియంకు రావాలి. బాపు మ్యూజియంకి రావాలి. బాపు మ్యూజియంకి రావాలి. బాపు మ్యూజియంకి రావాలి. బాపు మ్యూజియంకి రావాలి. ఆగండి. మ్యూజియంకు రావాలి. మ్యూజియంకి రావాలి. వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద
రావాలి 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 చూడాలి 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 రావాలి 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 వారసత్వ సంపద 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 రావాలి 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 చూడాలి 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 రావాలి రావాలి కానివ్వండి వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద వారసత్వ సంపద చూడాలి 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 ప్రాచీన కట్టడాలు చూడాలి చూడాలి ప్రాచీన కట్టడాలు చూడాలి 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 ప్రాచీన కట్టడాలు చూడాలి 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 ప్రాచీన కట్టడాలు చూడాలి మన వారసత్వమే మన సంపద మన వారసత్వమే మనకు బలం 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 మన సంస్కృతియే మన ఘనత మన సంస్కృతియే మనకు ఘనత మన సంస్కృతియే మనకు ఘనత మన సంస్కృతియే మనకు ఘనత మన సంస్కృతియే మనకు ఘనత మన సంస్కృతి వారసత్వంను కాపాడాలి సంస్కృతి వారసత్వంను కాపాడాలి మన సంస్కృతి వారసత్వంను కాపాడుకుందాం మన సంస్కృతి వారసత్వంను కాపాడుకుందాం ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం మన సంస్కృతిని కాపాడుకుందాం మన వారసత్వంను కాపాడుకుందాం ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం సందర్శిద్దాం 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి మ్యూజియంస్ వర్ధిల్లాలి 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 మ్యూజియంస్ వర్ధిల్లాలి 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 మ్యూజియంస్ వర్ధిల్లాలి 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 మ్యూజియంస్ వర్ధిల్లాలి మన మ్యూజియం మన సంపద మన మ్యూజియం మన సంపద మన మ్యూజియం మన సంపద మన మ్యూజియం మన సంపద వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఫోన్ ఏదైనా పెట్టించండి మేడం అందరికీ శుభోదయం. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అంతర్జాతీయ సంగ్రహాలయాల దినోత్సవం శుభాకాంక్షలు. లేము అన్నది జగద్విదితం. ఇన్ దాట్ సేమ్ సెన్స్ టుడే ఈరోజు అంతర్జాతీయ మ్యూజియంస్ దినోత్సవాన్ని మన మొఘల్ రాజ్పురం గుహల్లో
మన విజయవాడ వారసత్వంలో చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రదేశంలో ఈరోజు మనందరం కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ విద్యార్థులు శిఖర స్కూల్ నుంచి బెజవాడ కథ అనే అంశాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో విజయవాడ ఎలా పుట్టింది, విజయవాడ యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అన్నదాన్ని వీరు ఒక అద్భుతమైన చక్కటి నృత్య రూపకంలో ప్రదర్శిస్తారు. దీన్ని రచించిన వారు స్వయంగా మన విజయవాడ వాసులైన శ్రీ పాపినేని సాయి గారు, ప్రముఖ హిస్టారియన్, ఆథర్. బెజవాడ కథ శిఖర స్కూల్ విద్యార్థులచే. బెజవాడ మనవాడ మన జాడ బెజవాడ వింట ఆడ మనవాడ మన జాడ బెజవాడ వింటార వింటార మన ఊరి కథ వింటార వింటార బెజవాడ కథ మన ఊరు మన పేరు మన ఏరు కృష్ణమ్మ వింటార వింటార మన అమ్మ కథ వింటార వింటార కృష్ణమ్మ కథ వింటార వింటార మన ఊరి కథ వింటార వింటార బెజవాడ కథ మన కొండ దుర్గమ్మ మన అండ దుర్గమ్మ వింటార వింటార మన ఊరి కథ దుర్గమ్మ వెలసిన మన కొండ కథ కీలాద్రి కథ అనగనగనగా మేరుగిరింద్రుని వంశంలో హిమవన్నగుని వంశంలో జనించాడు కగిరిరాజు అతడు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రి కొండపైన కోలాచల సౌధంలో త్రయంబకుని ప్రసాదమై కొండరాజు కలల పంటై దేశానికి అన్నపూర్ణగా మన ఊరిని కన్న వెన్నగా పుట్టిందొక చిన్నారి తల్లి మా తల్లి కృష్ణవేణి ఘనశైల శిఖరాన ఆడుతూ పాడుతూ కన్నెలతో దోబూచులాడుతూ చకచక ఎదిగింది జల జల సాగింది జలధిలో పుట్టిన చలిమబ్బు కన్ని కళ కథలెన్నో విన్నడి కలలెన్నో కన్నది ఆ జలధి నాథుడే తన నాథుడని తలచి వరించింది కలవరించింది
చెలికాని మదిలోన అలలేగిస్తాయి చెలియల కట్టనే తెగగొట్టి విరిగాయి కడుపులో రత్నాల వెల్లాలతో ఎదురుకోలకి దారి ఎదురు చూస్తుంది సంద్రుడే వరుడైతే సంద్రుడే వరుడైతే సందడికే కొదువా సంద్రమంతా పెళ్లి పందిరే కాదా సంద్రుడే వరుడైతే సందడికే కొదువా సంద్రమంతా పెళ్లి పందిరే కాదా చంద్రుడు తెచ్చిన చందనం అలది ఆదిత్యుడిమా తిలకంగా దిద్ది నీలం పురాసియే నీలాంబరం కట్టి మౌక్తికాహారాలు మౌలిపై దాచి ఎదురొచ్చిన వరుని చూసే కృష్ణమ్మ బిడియపడి తడబడింది మాయమ్మ కోలచల సౌధంలో కోలాహలమావరించే సహ్యాద్రుల కొమ్ములపై దావాగ్నులు ప్రజ్వరిల్లే పిట్టజాడ కానరాక కలవరపడే కొండరాజు పిట్టజాడ కానరాక కలవరపడే కొండరాజు నిన్ను ఎత్తు శిఖరమ్మై మూడు దిక్కులు వెదికే తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి పాకిలి తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి పాకిలి మహాపుణ్యక్షేత్రం వేదాభద్ర కటకం మహాపుణ్యక్షేత్రం వేదాభద్ర కటకం కనులు గప్పి పారుతున్న కన్న బిడ్డ కానవచ్చే కన్నుల నిప్పులు చెరుగుతూ ఆకిలి కడ్డం నిలిచే వాడి ఇల్లు అగాధం నీటి ఉచ్చ ప్రాసాదం వాడి ఇల్లు అగాధం నీటి ఉచ్చ ప్రాసాదం అంతస్తుల అంతరాలు దాటనెవరికి సాధ్యం అని అడ్డుపడ్డ తండ్రి ముందు మోకరిల్లె కృష్ణమ్మ కన్నులు వరదై పారగా కాళ్ళు కడిగే మాయమ్మ అతడి గుండె నల్ల బండ కరగనే కరగదు తలకి పట్టిన మబ్బు విడువనే విడువదు నరమయని మోగే ఉరుమై చిర 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 నరమయని మోగే ఉరుమై చిర 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 చిత్తర పిడుగై
విరజిమ్మగా దివి పులకించగా చనుదెంచాడు వాసుడు. అతడే అమరాధీసుడు మహేంద్రుడు, అతడే అమరాధీసుడు మహేంద్రుడు. ఎదురుగా నిలిచిన నగవైరి చూసి గజగజావని కాడు గిరిరాజు, గజగజావని కాడు గిరిరాజు. చేతి కీలతో మోది మోదుకు తలవిచ్చిన గరాజు. ఆ విధంగా ఇంద్రుడి మోచేతి కీల దెబ్బతిన్న పర్వతం ఇంద్రకీలాద్రి అయింది. నేడు కనకదుర్గమ్మ సన్నిధిగా పెదవాడికి ఆనవాలుగా నిలిచింది. బెజవాడ మన ఇంత చక్కగా చాలా తక్కువ వ్యవధిలో ఈ పాటను రచించి స్వరపరిచి ఈరోజు మన ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. కృష్ణవేణి నది ఎలా పర్వతరాజుకి పుట్టింది, తర్వాత సముద్రాన్ని వరించింది, ఆ దీనిలో ఇంద్రకీలాద్రి ఎలా ఇక్కడ ఇంద్రునితో యుద్ధం చేసి ఇంద్రకీలాద్రిగా మారింది, ఇట్లాంటి విశేషాలన్నీ చాలా అందంగా దృశ్యాత్మకంగా స్వరపరిచి కొరియోగ్రాఫ్ చేసి ప్రజెంట్ చేసినందుకు సికరా స్కూల్ వారికి ధన్యవాదాలు. మన వారసత్వ సంపద, మన విజయవాడ అస్తిత్వం అయిన మొగల్రాజ్పురం గుహల గురించి ఇప్పుడు ప్రముఖ హిస్టారియన్, ఆథర్, ఇంటాక్ విజయవాడ చాప్టర్ కన్వీనర్ శ్రీ సాయి పాపినేని గారు మనల్ని వివరిస్తారు. సాయి గారికి స్వాగతం. చిన్నారులకి అభినందనలు. చాలా చక్కగా చేశారమ్మా. ఫోటో మనం ఇప్పుడు ఈ విజయవాడ గుహాలయాలలో ఒకటి అయిన మొగల్రాజపురం గుహ దగ్గర ఉన్నాం. మనము విజయవాడ చుట్టుపక్కల ఇలాంటి రాతిని తొలిచిన ఇలాంటి రాతిని తొలిచిన గుహలు భారతదేశంలో 3వ శతాబ్దం బీసీలో మొదలయ్యాయి. విజయవాడలోనే మొట్టమొదటి రాయి తొలిచిన గుహలు మనకు కనిపిస్తాయి భారతదేశం మొత్తం మీద. ఇవి పాలాబార్ హిల్స్ అని బీహార్లోను, ఇక్కడ విజయవాడలో మొట్టమొదటి ఈ పని చేశారు. మనకి గుంటుపల్లి అని పోలవరం దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ, ఉండవల్లి, సీతానగరం, ఈ గుహాలయాలన్నీ నేటికి 2300 సంవత్సరాల ముందువి. ఇవి ముందుగా వర్తకుల గోడౌన్లుగా, స్థావరాలుగా. ఆ తర్వాత కొన్ని గుహల్లో బౌద్ధం, కొన్ని గుహల్లో జైనం, కొన్ని గుహల్లో హిందూ మతం సంబంధించిన ఆచార్యులు, గురువులు నివసించడం మొదలెట్టారు. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న గుహలో చాలా ముఖ్యమైనది ఇక్కడ చూడాల్సింది, భారతదేశంలోనే మొదటి తరం వినాయకుడి శిల్పం మనకి ఇక్కడ ఉంటుంది.
విఘ్నేశ్వరుడు గణపతి శిల్పం, దాంట్లో తొండం కుడివైపుకున్న శిల్పం. ఆ తరువాత కళింగ, పాండ్య, పల్లవ శిల్పాలకి ఆద్యమైన ఈ నటరాజ స్వామి బొమ్మ, ఇట్లాంటివి ఎన్నో ఉన్న గుహలో వచ్చాము. లోపలికి వెళ్ళి చూడండి. ఇలాంటి మన వారసత్వ సంపదని మనం ప్రిజర్వ్ చేసుకోవడం ఒక మన ఉద్దేశము. అదే మన ఇంటాక్ట్ యొక్క ఉద్దేశం కూడా. మన కలెక్టర్ గారు లక్ష్మీశా గారు ఈ డైరెక్షన్ లో చాలా ముందంజ చేసి సిటీలో మన వారసత్వం గురించిన మన వారసత్వం గురించి 10 మందికి తెలియజేసే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ చాలా చక్కగా పాల్పంచుకున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ అని వీళ్ళందరికీ కూడా అభినందనలు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మీరందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, చాలా ఆనందం. కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరూ రండి వెనక్కి. మా వెనకాల వచ్చేస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. మన అందరూ కూడా ఒక్కసారి వాక్ లో ఈ వాక్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం రండి. ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మన విజయవాడలో ఎప్పుడూ జరగనంత అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశా గారి నాయకత్వంలో ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ అనేక సాంస్కృతిక సంస్థలు కూడా దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి. అందరూ ఒక్కసారి చెప్దామా? ఏం చెప్తారు? ఒక్కసారి అందరూ కలిసి హ్యాపీ మ్యూజియం డే. 3, 2, 1. నెక్స్ట్ మళ్ళీ మన విజయవాడ, మన విజయవాడ మన వారసత్వం. ఓకే, 3, 2, 1. మన వారసత్వం. వన్ మోర్ టైం. చక్కగా ఉత్సాహంగా ఇక్కడ ఇందాక సో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐకానిక్ మొఘల్ రాజ్పురం కేవ్స్. ఇప్పుడు ఇందాక సాయి గారు చెప్పారు కదా, ఈ కేవ్స్ విశిష్టత విన్నారా మీరు అందరూ? దీంట్లోంచి మీకు కొన్ని క్వశ్చన్స్. ఈ రోజు 10:30 నుంచి క్విజ్, పెయింటింగ్ అండ్ అదర్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. సార్ చెప్పింది మరి ఎంతమంది విన్నారో అప్పుడు టెస్ట్ చేస్తాం అన్నమాట. మీకు క్వశ్చన్స్ ఉంటాయి, క్విజ్ క్వశ్చన్స్. దాంట్లో క్విజ్ మాస్టర్స్ గా మన కలెక్టర్ గారు కూడా ఉంటారు. సో మీరు అందరూ కూడా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎన్విజన్ చేసి ఇంత చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు.
ఓకే, అందరూ ఒక్క 2 నిమిషాలు అందరూ వినండి. మనము ఇక్కడ ఈరోజు మీరు ఏదైతే వాక్ చేసి వచ్చారో, హెరిటేజ్ వాక్, అలాగే మొగల్రాజ్పురం కేవ్ దగ్గర కార్యక్రమం చేపట్టారో, ఇది ఇంకొక 2-3 నిమిషాల్లో ఇది ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం మ్యూజియం దగ్గరికి వెళ్దాం. అందరికీ వినిపిస్తుంది? అందరూ ఒకసారి చెప్పండి హలో. హలో విజయవాడ. ఎక్సలెంట్. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ది శ్రేష్ మీడియా, అలాగే ఎన్జిఓస్ లైక్ ఇంటాక్, అలాగే జిజ్ఞాస, మరెన్నో ఎన్జిఓస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రతి ఒక్కరి సహకారంతో, అలాగే వాకర్స్ క్లబ్స్, సైక్లింగ్ క్లబ్స్, విజయవాడలో ఉన్న యూత్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యూత్స్ ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మనకున్న కల్చర్, ట్రెడిషన్, మన సంపద, వారసత్వాన్ని భావితరాలకి తెలియచేయాలంటే ఇటువంటి కార్యక్రమాలను మనము నిర్వహించుకుంటూ ఉండాలి. లేకపోతే యంగ్ జనరేషన్స్ వాళ్ళు చూసే మొబైలే, వాళ్ళు చూసే రీల్సే ప్రపంచం, అదే ఫ్యూచర్ అనుకొని డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం హిస్టరీ ఏంటి, మనం ఎలా వచ్చాము, ఇక్కడ ఉన్న మొగల్రాజ్పురం, అక్కడ ఉన్న బాపూజీ మ్యూజియం, ఇవన్నిటి వారసత్వం ఏంటి అనేది తెలిస్తే వాళ్ళలో ఘనత, ఆ గౌరవం వస్తుంది. ఆ స్ఫూర్తితో వాళ్ళు మరింత అచీవ్మెంట్స్ చేయడానికి ఇది దోహదపడుతుందని నేను భావిస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఘనంగా నిర్వహించడానికి బాపు మ్యూజియంని ఎంచుకోవడం జరిగింది. బాపు మ్యూజియం మీకు తెలిసే ఉంది దాని ఇతిహాసం. అక్కడ మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు మహాత్మా గాంధీ గారికి నేషనల్ ఫ్లాగ్ని హ్యాండ్ ఓవర్ చేసిన ప్లేస్ విక్టోరియా హాల్, బాపు మ్యూజియం. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది. ఈ మ్యూజియంని ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి. ఈ రోజున కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడంతా స్లోగన్స్ చేశారు, ఈ మొగల్రాజ్పురం గురించి విన్నారు, ఇవన్నిటి గురించి క్విజ్ ఉంటాయి, పెయింటింగ్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్న చాలామంది కవులు, అలాగే ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్, హిస్టారియన్స్ వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తారు. ప్రతి ఒక్కరు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మీ తల్లిదండ్రులు కూడా తీసుకురండి. విజయవాడ వాళ్ళందరికీ మన బాపు మ్యూజియం అనేది ఒక వారసత్వము, మన ఘనత. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా మ్యూజియం తిరిగి చూడండి. అక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది. అక్కడ ఉన్న ఫోటోని మీరు మొబైల్లో చూస్తే ఆ ఫోటో మాట్లాడుతుంది మీతో, ఆ శిల్పం మీతో మాట్లాడుతుంది. అటువంటి మంచి కార్యక్రమాలు బాపు మ్యూజియంలో జరుగుతున్నాయి. అలాగే ఈవినింగ్ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా జరగబోతూ ఉంది. అక్కడ మంచి మంచి ప్రసిద్ధ గాయకులు, అలాగే బ్యాండు, అలాగే మన డప్పు కళాకారులు వీళ్ళందరూ వచ్చి చాలా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ కూడా అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక మంచి వైబ్, ఒక మంచి ఉత్సాహము, మన ఇతిహాసం, మన వారసత్వం గురించి భావి తరాలకు తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మన విజయవాడలో జరుపుకోవాలి. విజయవాడలో ఉన్న ఈ వారసత్వాలు, మన ఉత్సవాలు, మన సంపద ఏదైతే ఉందో దీన్ని భావితరాలకు కాకుండా ప్రపంచానికి తెలియజేసే బాధ్యత విజయవాడన్స్ మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీరందరికీ పేరు చెబుతూ వెళ్తే రోజు సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కలెక్టర్ గారికి నాగా వదిలేండి. ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనులతో గట్టిగా మీరు వాళ్ళందరికీ చెప్పండి. అందరూ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి. గుడ్. థ్యాంక్ యూ. సో వెళ్దామా, మ్యూజియం దగ్గరికి వెళ్దామా? ఇంకా శబాష్. అక్కడ దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ రమ్మని జాగ్రత్తగా దిగాలి. మెట్ల దగ్గర 10 o'clock. ఈరోజు మీరే అక్కడ లీడర్, చూసుకోండి అన్ని హ్యాండిల్ చేయండి. నేను ప్రజావేదికకి వెళ్ళిపోతాను కాబట్టి మీరు